ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా ఈరోజు డే 19 ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. ఓకే, 8th పే కమిషన్ తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క సాలరీ దాదాపుగా 70 నుంచి 80 వేలు అయితేనే అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ పర్ మంత్లీ మనం ఇది సాధించాలంటే మనం చాలా కష్టం అనేది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఇయర్ వేకెన్సీస్ కూడా 1/4 టైమ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మనం కన్ఫామ్గా చాలా కష్టం అనేది పడాలి. ఓకేనా, ఏదైనా సరే నువ్వు కష్టపడితేనే రేపు నువ్వు విజయం అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనం అర్థమెటిక్లో భాగంగా ఈరోజు పార్ట్నర్షిప్ని చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే లాస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్ని నిష్పత్తి మరియు అనుపాతం, ఓకేనా, తెలుగులో అయితే నిష్పత్తి మరియు అనుపాతం. అదేవిధంగా తెలుగులో పార్ట్నర్షిప్ని భాగస్వామ్యం అని అంటారు ఫ్రెండ్స్. ఓకే, భాగస్వామ్యం. అయితే ఈరోజు ఈ పార్ట్నర్షిప్ అనేది అయిపోవాలి ఫ్రెండ్స్. అయితే మీరు అర్థమెటిక్లో మీ స్కోర్, ఓకేనా, యాక్యురసీ, ఓకేనా, స్పీడ్ అది పెరగాలంటే మీరు డైలీ 10 అడిషన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్, అదేవిధంగా 20 వరకు టేబుల్స్, 20 వరకు క్యూబ్స్, 50 వరకు స్క్వేర్స్. ఇది కన్ఫామ్గా మీరు నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్. అయితే మనం నిన్న రేషియో అండ్ ప్రపోర్షన్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. అయితే రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి మీరు ఇలాంటి క్వశ్చన్ చేశారో లేదో, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా చూడండి ఒకసారి, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. చేయకుంటే మీ ప్రిపరేషన్లో వీటిని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్స్లో జరిగిన క్వశ్చన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు కన్ఫామ్గా చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారు లేదా, అదేవిధంగా మీ ఈ వీడియోని పౌజ్ చేసి ఇలాంటి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ మొత్తం కూడా ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం అయితే ఓకే ఫ్రెండ్స్, అయితే మనం డైలీ ఒక కాన్సెప్ట్ తీసుకుని, అర్థమెటిక్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని గురించి మనం ఒక 2 క్వశ్చన్లు 4 క్వశ్చన్లు మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఆ వీడియోస్ కూడా మీరు చూడకుండా చూడండి ఫ్రెండ్స్. దాదాపుగా మనం ఒక 7 టైప్స్ కాన్సెప్ట్ అనేది అక్కడ నేర్చుకున్నాము. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మరి ఈజీగా అనేది చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదో తెలుసుకోండి. అండ్ అదేవిధంగా మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ చేయండి ఫ్రెండ్స్. అర్థమెటిక్ ఆపరేషన్స్, ఓకేనా, రీజనింగ్లో కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు చేయకుండా, ఓకేనా. నిన్న అయితే మనం నిన్నతోటి ఇది ఈరోజుతోటి మొత్తం ఇది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేషన్స్ రీజనింగ్లో భాగంగా ఇది ఈరోజు నుంచి కంప్లీట్ అనేది అయిపోవాలి. అయితే మీరు నిన్న చేశారు కదా, అయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, ఇలా ఈ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. 1 మార్క్స్ ఇస్ గ్యారంటీ అనమాట ఇక్కడ నుంచి చూడండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా మీరు చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా, ఇంపార్టెంటే. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్ అడిగిండు అంటే ఈసారి కూడా దాదాపుగా అలాంటివి ఉంటాయి, కానీ కొద్దిగా మాడిఫై ఏమైనా ఉంటుంది ఫ్రెండ్స్, అంతే. ప్యాటర్న్ అయితే అదే ఉంటుంది కానీ కొద్దిగా మాడిఫై ఉంటుంది. అయితే మనం రైల్వే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జీకే, జిఎస్ 3 కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఇంగ్లీష్ మీడియంస్, ఓకేనా, ఇంగ్లీష్ మీడియంలో ఉండడం అని జరుగుతుంది. ఈచ్ పీడిఎఫ్ అనేది 49కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు కాంబో తీసుకోవాలనుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫోన్పే లేకుండా గూగుల్ పే చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ తీసి పంపితే మీకు 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, అయితే మనము ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి మొత్తం 4000 జనరల్ సైన్స్, ఓకేనా, 4000 జనరల్ సైన్స్ బిట్స్. అదేవిధంగా మన మ్యాథమెటిక్స్ అయితే ఆల్రెడీ చెప్తున్నాం కదా ఫ్రెండ్స్. ఈ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మనము మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది.
కాబట్టి మీరు ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడైతే మీకు 1 year కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అక్కడ ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెష్ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే అక్కడ మీకు అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే జాయిన్ కాండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది మోక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి మోక్ టెస్ట్ కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ఈ కోడ్ అంటే టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అన్నమాట. ఇది టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్. మీరు ఈ కోడ్ని Z7RVBI అని మీరు అప్లై చేస్తే మీకు అడిషన్గా 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నది అన్నమాట. 1 year వ్యాలిడిటీతో ఇది కూడుకున్నది. కాబట్టి మీరు కన్ఫామ్గా తీసుకోవడానికి ప్రయత్నించండి. మోక్ టెస్ట్ కన్ఫామ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. మీరు చేస్తున్న తప్పులను రెక్టిఫై చేసేదే మోక్ టెస్ట్. ఓకేనా, మీరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఏ క్వశ్చన్ని ట్యాకిల్ చేయగలుగుతున్నారు, ఏ క్వశ్చన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు, అలాంటి క్వశ్చన్స్ మీరు మోక్ టెస్ట్ రాస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ఆల్రెడీ రామ్సార్ సైట్స్ ఫ్రెండ్స్. ఓకే, రామ్సార్ సైట్ ఈ రోజు నుంచి దాదాపుగా 3 days అనేది అయిపోయింది. మనకు ఇంపార్టెంట్ అనమాట. స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 5 నుంచి 8 మార్క్స్ అనేది వస్తాయి. జనవరి కరెంట్ అఫైర్స్ ఈరోజు 2 days, 2వ రోజు. కాబట్టి మీరు అట్లీస్ట్గా దీన్ని ఒక 5 నుంచి 7 daysలో దీన్ని జనవరి కరెంట్ అఫైర్స్ని మీరు కంప్లీట్ చేయడానికి ఇక్కడ ప్రయత్నించండి. నెక్స్ట్ చూసుకుంటే మనం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఫస్ట్ డే కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ డే ఈరోజు ఒక 10 pages ఉంటే ఈరోజు మీరు మినిమంగా ఒక 3 pages, ఒక 1 hour 1.5 hour ఒక 3 pages చదవడానికి ప్రయత్నించండి. ఒక 1 hour ఒక అట్లీస్ట్గా మనం 7 నుంచి 8 pages అయితే చదువుతాం. మొగల్స్లో ఒక 10 pages ఉంటే ఈరోజు అయితే మొగల్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. 3 రోజుల నుంచి మనం దీనినే చదువుతున్నాం కాబట్టి 3 daysలో ఇది మొగల్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అదేవిధంగా వ్యవసాయం, జాగ్రఫీ నుంచి వ్యవసాయం. ఓకే, వ్యవసాయం ఈరోజు సెకండ్ డే కాబట్టి మీరు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. స్కీమ్స్ అనేది ఈ రోజు నుంచి మొత్తం అనేది కంప్లీట్ అయిపోవాలి ఫ్రెండ్స్. దీంతో మనకు ఆల్మోస్ట్గా అంటే మెయిన్ టాపిక్స్ అంటే ఫస్ట్ మనం ప్రయారిటీ ఎట్లా ఇస్తున్నామంటే మెయిన్ టాపిక్స్ ఎక్కడెక్కడ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మెయిన్ టాపిక్స్ అన్నమాట. ఇవి అంటే ఎకనామిక్ నుంచి ఆల్మోస్ట్గా మనం కవర్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్స్. అయితే నెక్స్ట్ ఈ రోజు నుంచి మనం బయోసైన్స్ అన్నమాట. బయోసైన్స్ ఈరోజు విటమిన్ చదవండి. ఒక 2 days సరిపోద్ది ఫ్రెండ్స్ దీనికి. ఈరోజు రేపు చదివేయండి విటమిన్స్. ఓకే, విటమిన్స్ నుంచి అయితే 1 marks అనేది కన్ఫామ్గా రావస్తుంది కాబట్టి మీరు చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.